భూమిని పరీక్ష చేయకుండా లేఅవుట్ వేయకూడదు ముందు. ఇది లేఅవుట్ వేయటానికి ముందు చేయవలసిన పరీక్షలు చెప్తున్నాను ఇప్పుడు మీకు నేను. ఒక లేఅవుట్లోకి వెళ్ళిన తర్వాత నువ్వు ఈ పరీక్షలు చేసి చేయకపోయినా ప్రయోజనమే ఉండదు. ముందే చేయాలి ఈ పరీక్షలన్నీ కూడా. పూర్వోత్తరాలు అంటే తూర్పు ఉత్తరాలు పల్లంగా ఉండే భూమిని ఎంచుకున్న తర్వాత మనం అనుకున్నట్ల రంగు, రుచి, వాసన అవన్నీ ఉన్నాయని చెప్పి అనుకున్న తర్వాత ఏవో ఉంటాయి, కొంతవరకు మెరుగ్గా ఉంది ఇది అని చెప్పి అనుకున్న తర్వాత ఆ భూమిలో ఒక దృఢమైన ఇంటిని కట్టడానికి వీలుగా ఉన్నదా లేదా అని చెప్పి నిర్ణయం చేయడానికి కొన్ని పరీక్షలు చెప్పారు. ఆ పరీక్షల గురించి టూకీగా మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఏం చెప్తున్నారంటే, ఒక హస్తం పొడవు, వెడల్పు, లోతు కలిగిన భూమిని అంత ప్రమాణంలో తవ్వాలి. పొడవు, వెడల్పు, లోతు సమానంగా ఉండేట్టు, అంటే ఒక క్యూబ్ అనమాట. మట్టి తీసి ప్రక్కకు పోయాలి. పోసి ఆ మట్టిని మళ్ళీ ఆ గోతిలో నింపాలి. నింపితే మట్టి మిగిలితే అది బెస్ట్, ఆ స్థలము బెస్ట్. సరిపోయిందనుకో ఓకే, చాలలేదనుకో పనికిరాదు. చాలకపోతే పనికిరాదు. అర్థమవుతుందా? ఇది ఒక పరీక్ష. దీంట్లో ఏం తెలుస్తుందంటే సాంద్రత తెలుస్తుంది, దాని డెన్సిటీ ఎంత ఉందన్నది తెలుస్తుంది, నేల డెన్సిటీ తెలుస్తుంది. ఇది ఎవరు ఏ ఇంజనీరు అవసరం లేకుండానే దీన్ని నువ్వు చూడవచ్చు. అంటే కనీసం 2 నుంచి 3 అడుగుల లోతుకు తవ్వాలి. 3 అడుగుల వెడల్పు, అంటే చుట్టూ కొలత కూడా గజం తీసుకోవాలి. తీసుకొని తవ్విన తర్వాత ఆ మట్టిని బయటికి పోస్తావు కదా, దాన్ని మళ్ళీ నింపాలి. నింపితే మిగిలిపోయింది మట్టి, అది బెస్ట్ నేల అనమాట కట్టుకోవటానికి. మిగలలేదు, సరిపోనే వచ్చింది, అది కూడా ఓకే, జాగ్రత్తగా కట్టచ్చు. అందులో కూడా తగ్గింది, ఆ భూమిని వదిలేయాలి. ఇదొక పరీక్ష. ఇక నీళ్లు పోసి చూడడం. ఇట్లనే గోతిని తీసి ఆ గోతి నిండా నీళ్లు పోయాలి. చక్క నీళ్లు పోసేసారు, పైప్ తోటి పట్టేసేసి అలా 100 అడుగుల దూరం నడిచిపోవాలి. నడిచిపోయి మళ్ళీ వెనక్కి రావాలి. అంటే 100 200 అంగలు, 100 అంగలే వేస్తావు అవతలకి, మళ్ళీ 100 అంగలకి వెనక్కి వస్తావు. నీరు కొంచెం తగ్గిందనుకో ఆ నేల గొప్పది కాదని అర్థం. నీరు తగ్గకుండా అలానే నిలబడి ఉంటే ఆ కాసేపట్లో, అంటే ఎక్కువసేపు ఉంటే ఎటువంటి నేలలోనో పీల్చుకుంటాయి. కానీ ఇక్కడ 100 అడుగులు లేకపోతే 100 అంగలు ప్రమాణం అనమాట. 1 2 3 4 అనుకుంటూ లెక్క పెట్టుకుంటూ వెళ్తావు, 100 మళ్ళీ వెనక్కి లెక్క పెట్టుకుంటూ వస్తావు. అప్పటికి ఆ నీళ్లు తగ్గకూడదు. ఇదొక విధానం. సో దీంట్లో ఏంటంటే ఆ నేలకు ఊరికి అలా నీళ్ళని పీల్చుకునే గుణం ఉన్నదా, లేకపోతే గట్టితనం ఉన్నదా లేదా అనే ఈ 2 విషయాలు ఇందులో తెలుస్తుంది. ఇప్పుడు నల్ల నేల ఉంది, సపోజ్ తీసుకుందాం, ఇక్కడ పొలంలో నల్ల నేల తీసుకుందాం. మన్ను త్రవ్వి మళ్ళీ నింపితే మిగలదు, సరిపోద్ది, లేకపోతే చాలకుండానే ఉంటుంది. మిగలటం మాత్రం ఉండదు. మీరు కావాలంటే చూడండి, నేను చాలాసార్లు గమనించాను. మీరందరూ తవ్వి మళ్ళీ వాటిని నింపుతున్నప్పుడు అవి చూసేటప్పుడు మిగలదు. అంటే అక్కడ నిర్మాణానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ప్రజెంట్ చాలా లోతుకి కూడా మన పైల్ ఫౌండేషన్స్ అవి వెళ్తున్నాయి కాబట్టి అక్కడ దాకా వెళ్ళి అక్కడ దానికి బేస్ ప్రిపేర్ చేసి దాని మీద ఇల్లు కడుతున్నాం కాబట్టి ఓకే. అదర్వైజ్ వెనకటి టెక్నాలజీలో మామూలుగా అయితే కనుక సాంప్రదాయబద్ధమైన ఇళ్ళు కట్టుకుంటుంటే శైలిలో అక్కడ అది పనికిరాదు. ఒకటి మన్ను త్రవ్వి దాంట్లో నింపితే ఒకటి చెప్పాం, తర్వాత నీళ్లు పోసి చూడటం ఒకటి చెప్పాం, 4వది శకునాన్ని చెప్తాం. ఇక్కడ శకున శాస్త్రం డైరెక్ట్గా లింక్ అయి ఉంటుందని చెప్పాను కదా మీకు. ఇది ఏమిటంటే శకునం, ఒక మంచి ప్రమిద తీసుకొని, శుభ్రమైన ప్రమిద, దాంట్లో నెయ్యి పోసి, ఆవు నెయ్యి, 4 దిక్కులకి 4 ఒత్తులు వేసి వాటిని వెలిగించాలి. సమానమైన ఒత్తులు వేసి వెలిగించాలి. అలా వెలిగించినప్పుడు ఏ దిక్కునున్న ఒత్తి అయితే బాగా వెలుగుతుందో ఆ దిక్కు
ఆ వర్ణం వాళ్ళకి సంబంధించి ఏ వర్ణం వాళ్ళకి సంబంధించిందో వాళ్ళకి ఆ భూమి చాలా బాగా ఉంటుందని అర్థం. ఉదాహరణకి తూర్పు దిక్కునున్న వత్తి బాగా వెలిగిందనుకో, అది బ్రాహ్మణులకి బాగుంటుందని అర్థం. అంటే బ్రాహ్మణ వృత్తిలో ఉండే వాళ్ళకి బాగుంటుందని అర్థం. బాగా గుర్తుపెట్టుకోవాలి, ప్రతిసారి ఇది స్ట్రెస్ చేస్తూ ఉంటాను. అంటే బ్రాహ్మణ వృత్తి అంటే ఏంటి? మీరందరూ ఉన్నాయి బ్రాహ్మణ వృత్తులు ఇవి. న్యాయం కోసం పోరాడటము, న్యాయం పద్ధతిగా ఉండటం, ఉంచటము, ఆలోచన చెప్పడం, ఇవన్నీ బ్రాహ్మణ వృత్తులు. అట్లానే మంత్రాన్ని చదవటము, యజ్ఞాలు చేయటం, ఇవన్నీ బ్రాహ్మణ వృత్తులు. అర్థమవుతుంది కదా? ఆ పనుల్లో ఉండే వాళ్ళకి అది పనికొస్తుంది అనమాట. దక్షిణ ఒత్తి వెలుగుతూ ఉంటే క్షత్రియులకు పనికొస్తుంది, అంటే పాలిటీషియన్స్కి పనికొస్తుంది, సైనికులకు పనికొస్తుంది, ఆర్మీలో పనిచేసే వాళ్ళకి దక్షిణం ఉండే ఇది పనికొస్తుంది. ఇక పశ్చిమాముఖం వచ్చేటప్పటికి వైశ్య జాతికి పనికొస్తుంది, ఉత్తరం శూద్ర జాతికి పనికొస్తుంది. అంటే 4 ఒత్తుల్లో ఏ ఒత్తి ఎక్కువగా వెలుగుతుందన్న దాన్ని అనుసరించి చెబుతాం. మరి మిగతా ముగ్గురికి ఇది పనికిరాదా అంటే అలా కాదు, వీళ్ళకి ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది, అలా నిర్ణయం చేయాలి. అంతేగాని ఒత్తేసి అది పెరిగింది నాకు ఇది పనికిరాదు లేని వెళ్ళకూడదు. నీ పనిని అనుసరించి అది కూడా ఉంటే, ఆ లక్షణం కూడా ఉంటే అది నీకు ఎక్కువ పనికి వస్తుందని అర్థం. ఎందుకంటే ఇక్కడ 100 లక్షణాలు చెప్తున్నాం, 100 లక్షణాలు ఒకేసారి కూడుకొని ఎందుకు ఉంటాయి? దొరకవు. అధికమైన లక్షణాలు కలిగిన దాన్ని తీసుకోవాలి. ఈ విధంగా ఇది శకునాన్ని బట్టి, అక్కడ జరుగుతున్న దాన్ని బట్టి గమనించుకోవాలి, ఇవన్నీ నోట్ చేసుకోవాలన్నమాట. తర్వాత నవధాన్యాలు తీసుకొని 4 నవధాన్యాలు తీసుకోవాలి, 9 రకాల ధాన్యాలు. ఈ ధాన్యాలను తీసుకొని అట్లా ఉంచుకొని దాన్ని, ఆ భూమిని కొంతమేర అటు 10 అడుగులు 10 అడుగులో ఎంతో తీసుకొని సమంగా దున్నాలి. అంటే లోతు కూడా సమంగా దున్నాలి, అంత చక్కగా దున్నేసిన తర్వాత ఈ విత్తనాలన్నీ దాంట్లో వేసి మొలకలకి నీళ్లు పెట్టేసేయాలి. పెట్టేస్తే ఎన్ని రోజుల్లో మొలకలు ఎత్తుతాయి అన్నదాన్ని అనుసరించి 3 రోజుల నుంచి 7 రోజుల వరకు లెక్క చెప్పారు. ఇంకా దాన్ని దాటి మొలిచినా కూడా అది పెద్ద ఉపయోగం. 3 రోజుల్లోనే మొలకలు వస్తే కనుక అది బెస్ట్ భూమి అని అర్థం. 5 రాత్రుల్లో మెలకువలు వస్తే తక్కువ, 7 రాత్రులు అయితే అధమం. అర్థమైందా? 7 రోజులు గడపడం కనుక పడితే అది అర్థం. ఇంక 7 కూడా దాటిందంటే ఇంకా మరీ పనికిరాదని అర్థం. ఇది విషయం. ఎన్ని రకాలుగా చెప్పారు? 1, 2, 3, 4, 5 రకాల పరీక్షలు చెప్పారు. ఇది భూమి యొక్క లక్షణాన్ని పరీక్షించడానికి. ఈ 5 రకాల పరీక్షల ద్వారా ఇంకొక పరీక్ష ఉంది. అదేమిటంటే, నువ్వు ఏ భూమిలో అయితే కట్టదలుచుకున్నావో ఆ భూమిలో అంత గడ్డ తీసుకొని అలా పిండి కొట్టాలి, మెత్తగా అయిపోద్ది. అయిపోయిన దాన్ని అలా గాలిలోకి విసిరేస్తే అది గాలిలోకి అలా లేచి వెళ్ళిపోతే అది శ్రేష్టమైనది. అలా కాసేపు అట్లా నిలబడి అట్లా పొగలాగా ఉండి మెల్లగా సెటిల్ అయితే మధ్య రకం. ఇలా వేయంగా టప్ మన కింద పడింది అనుకో, అది అర్థం. అర్థమైందా? ఇవన్నీ చేయడానికి మీకు అన్ని చోట్ల అవసరాలు రావు. ఇది ఎప్పుడు చేయాలని చెప్పాను? ఇవన్నీ లేఅవుట్ వేసేటప్పుడు చేయాలి. లేఅవుట్ చేయకుండా ఇల్లు కట్టకూడదు. లేఅవుట్ చేయకుండా ఇల్లు కట్టకూడదు. లేఅవుట్ని నగర నిర్మాణం అనే పేరుతోటి చెప్తాం మనం. ముందు నగరాన్ని నిర్మించాలి. నగరము అన్నదానికి అర్థం ఏమిటంటే, గరము అంటే విషము, నగరము అంటే విషము లేనిది అని అర్థం. అంటే నగరంలో అక్కడ మాట బాగుంటుంది, మనసు బాగుంటుంది, అప్పుడు అది నగరం. మీరు ఉండేది నగరమో కాదో మీరు చెప్పండి. అర్థమైందా? కాబట్టి నాగరికులు అంటే ఏంటంటే, చక్కగా ఆలోచించి అందరి శ్రేయస్సు కోరేవాళ్ళు ఉండే ప్లేసు నగరం అన్నమాట. అది రాజులు ఉండే ప్రదేశం, అందరి హితం కోరుతూ ఉండేది అనే దాని కింద తీసుకోవాలి మనం. సరే, నగర నిర్మాణం అంటే ఇక్కడ లేఅవుట్. ఈ లేఅవుట్లో ఏంటి ప్రయోజనం? ఏ ప్లాట్ తీసుకున్నా సరే అందరూ కూడా బాగుండేటట్లుగా మనం ప్లాన్ చేయటం.
ఒకడికి వీధి సూలు వచ్చేటట్లో, ఒకడికి ఇంకేదో వచ్చేటట్లో, తర్వాత పారులు తప్పేటట్లో చేయకూడదు. పారులు తప్పడం అంటే ఒక ప్లాటు ఒక పొడుగు ఇచ్చావు, ఇంకో ప్లాటు ఇంకో పొడుగు ఇచ్చావు, ఎదురిచ్చే ప్లాట్లు కొంచెం పక్కకు సరిపెట్టావు. ఇదంతా కూడాను తేడా. ఇవి లేకుండా లేఅవుట్ చేయాలి. ఎలా పడితే అలా చేయకూడదు, ఇష్టం వచ్చినట్లు చేయకూడదు. చేస్తే అందరూ బాగుంటారు అప్పుడు. అలానే కాంపౌండ్ వాల్స్ ఉన్నాయి. కాంపౌండ్ వాల్ కట్టుకోవాలా వద్దా అన్నది మనం నిర్ణయం చేసుకోవాలి. మొత్తం కలిపి ఒకే కాంపౌండ్ వాల్ కట్టుకొని చేసుకోదనే దానికి వాస్తు పరంగా చేయాల్సిన విధానాలు కొన్ని ఉంటాయి. లేదు ఎవరు కాంపౌండ్ వాల్ వాళ్ళు కట్టుకుందాం అని చెప్పి అనుకున్నప్పుడు ఒక విధానం ఉంటుంది. ఏది మంచిది అంటే అది మళ్ళీ వేరే సంగతి. ఏస్థెటిక్గా ఏది బాగుంటుంది, మెయింటెనెన్స్ ఏది బాగుంటుంది, అందరూ ఎటువంటి దాంట్లో బాగుంటారు, ఇవన్నీ నిర్ణయం చేసి మనం చేసుకోవచ్చు. 2 విధానాలు అన్నమాట. ఓకే. సో ఇదంతా కూడాను లేఅవుట్కి సంబంధించిన విషయాలు చెప్పాను ఇప్పుడు మీకు నేను. క్లియరా? ఇప్పుడు పోతే శకునాల గురించి మాట్లాడుతున్నాం. నమో